ఆత్మకు కూడా బలమైన ఆహారాన్ని అందించాలి. ఆత్మకు బలమైన ఆహారం ఏదంటే హృదయానికి సంబంధించినటువంటి వివేచనతో కూడిన మాటలు, జ్ఞానంతో కూడిన మాటలు. ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా అర్థం చేసుకోవాలి, గుడ్ టచ్ ఎలా ఉంటుంది, బ్యాడ్ టచ్ ఎలా ఉంటుంది, కళ్ళతో ఏం చూడాలి, చెవులతో ఏం వినాలి, నోటితో ఏం మాట్లాడాలి, ప్రతి స్పర్శను ఎలా గుర్తించగలగాలి, టీచర్ని ఎలా అర్థం చేసుకోవాలి, స్టూడెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, బంధువులను ఎలా అర్థం చేసుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, మాయ మాటలను ఎలా కనిపెట్టాలి, మోసపు మాటలను ఎలా కనిపెట్టాలి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. లేకపోతే మన పిల్లలు మనకి కాకుండా పోతారు. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు మనకి కాకుండా పోతారు. ఇప్పటికే ఎంతో మంది తల్లిదండ్రులు లబోదీబొమ్మని ఏడుస్తూ గుండెలు బాదుకుంటున్నారు. ఈ సమాజంలో మీరు చూడొచ్చు కావాలంటే. చాలా మంది అమ్మాయిలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, బయట సాంగత్యాలకు అలవాటు పడిపోయారు. చాలా మంది అబ్బాయిలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, బయట సాంగత్యాలకు అలవాటు పడిపోయారు. అలా అని మంచి మార్గంలో ఉంటే నో ప్రాబ్లం, మంచి మార్గాలలో లేరు, చెడు మార్గాల వైపుకు వెళ్ళిపోయారు.